నాయన రాసిండ్రు మల్లేశయ్య గారు ఫస్ట్ టైం రాసిండ. అబ్బా 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 ఏం రాసినవరా, మళ్ళీ ఏం రాసినవరా, నచ్చావురా. ఐ ఐ లవ్ యూ రా మల్లేష్, ఐ లవ్ యూ. ఎందుకంటే అబ్బా దేశం మీద ప్రేమ వచ్చిందిరో నీకు. ప్రశ్నిస్తా అండి అలా చూసుకొని. స్వదేశీ స్వరం, అమెరికా సుంకాల వేల స్వాలంబన దిశగా భారత్ అడుగులట. స్వదేశీ టెక్నాలజీకి ప్రోత్సాహం, వాట్సాప్ బదులు అరట్టై ప్రమోట్, జీమెయిల్ ప్లేస్ లో జోహో మెయిల్, గూగుల్ మ్యాప్స్ కు ప్రత్యామ్నాయంగా అంటే సారీ ఇది వేరే యాప్ ఉంటుంది ఒకటి మ్యాపిల్సా, ఇంకోటి ఎక్స్ ఆల్టర్నేట్ గా క్యూ అట, అమెజాన్ కు పోటీగా ఫ్లిప్కార్ట్ అట, నెట్ఫ్లిక్స్ బదులు హాట్స్టార్ అట, వీసా మాస్టర్ కార్డులకు ఆల్టర్నేట్ గా అందుబాటులోకి భీమ్ అట. ఇక వాట్సాప్ బ్లాక్ అరట్టై వాడకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేస్తే మా మలేషియా గారు జో వర్క్ ప్లేస్, అరట్టై అనలిటిక్స్, జియా సిఆర్ఎం, సైను, ఉలా క్రోమ్ కి ఉలా ఎంటర్ప్రైజ్ అని ఒకటి వచ్చిందయా. ఇంకేంది జోహో బుక్స్. ఇట్లా జోహో అనేది బూట్ స్ట్రాపింగ్ మోడల్తో వచ్చింది. ఒక విలేజ్ నుంచి దాని అంటారుగా వర్క్ ఫ్లో మొత్తం నడుస్తూ ఉంటది. తమిళనాడు నుంచి దాని ఆరిజిన్ ఉన్నది. కానీ ప్రపంచంలో ఇలా జోహో అనే సంస్థ ఇండియాను రేపు షేక్ చేయబోతున్నది. అంటే భారత్ లో ఇప్పుడు అమెరికాకు పోయి బతకాలి, అమెరికాలోనే బతకాలని ఆలోచన చేసి ఉంటారుగా. సో అట్లాంటి వాళ్ళకు జోహో ఒక ఇన్స్పిరేషన్ ఉండబోతుంది. ఈ దేశంలో ఒక గ్రామంలో పుట్టి ఈ రోజు కూడా ఒక విలేజ్ నుంచి దాని వర్క్ ఫ్లో మొత్తం రన్ చేస్తూ దేశాన్ని మొత్తం ఇలా హడలెత్తిస్తారు. వాట్సాప్ ని తలదన్నే యాప్ తీసుకొచ్చింది. సో ఎంటైర్ క్రోమ్ ని కానీ వాట్సాప్ ని కానీ అన్ని అంటే అమెరికాలో ఉన్న ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే మనం ఇలా వాడుతా ఉన్నామో ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ, అది గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇటు పోతే ఎక్స్ కావచ్చు, అందరినీ తలదన్నే రక ఒక్కడే ఇలా ఇండియాని ఏలబోతుండు. భవిష్యత్తులో ఒక్కడే ఇండియాని ఏలబోతుండు. ఇది ఓపెన్ సీక్రెట్. అసలు క్రోమ్ ని తలదన్నే లెక్క తీసుకొచ్చిన అన్ని క్రోమ్ లో ఉన్న ప్రతి ఫీచర్ పట్టుకొచ్చింది. సో ఈ విషయంలో హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు, తగ్గేలేదు. భారత్ ప్రపంచంలో మరింత టెక్నాలజీలో ముందరికెళ్ళడానికి ఇది ఒక మంచి శుభసూచిక. ఇంకోటి ఈ ట్రంప్ కానీ ముదనష్ట రోగాల వల్ల జనం ఆగమవుతారు ట్రంప్ టారిఫ్లతోని. మరి యూట్యూబ్ కి వ్యతిరేకంగా వాటికోసం కూడా మేము రెడీ, వీఆర్ ఆల్వేస్ సపోర్ట్. ఎందుకంటే స్వదేశీ వస్తువులు వాడాలంటారు కాబట్టి మరి యూట్యూబ్ కి ఆల్టర్నేటివ్ గా తీసుకొచ్చి కూడా మన అలా షిఫ్ట్ కావాలి అందరం. ఇప్పుడు వాట్సాప్ కి అయితే ఆల్టర్నేటివ్ గా తీసుకొచ్చారు. నేనైతే ఆల్రెడీ అరట్టై అనే యాప్ ను వాడతా ఉన్నా. మరి భారతీయులో మనం దాన్ని ఎంకరేజ్ చేయాలని అవసరం ఉంది. మలేషియా గారు ఫస్ట్ టైం దేశభక్తుడు అయిపోయాడు. నాకు నచ్చింది ఈరోజు. వెరీ గుడ్ బాయ్. ఇంకేంది హైకోర్టు స్టే ఇస్తే ఏంటి, సుప్రీంకు పోదాం రాసింది జోకిండి అప్పుడే. సుప్రీంకి పోయి పట్టుకొస్తా నువ్వు ఆయన. 6 రాష్ట్రాల్లో చర్చించే నిర్ణయం తీసుకున్నాం బనకచెర్ల. ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటే గల్ల దించాడు మలిగాడు. ఎందుకంటే కంబ అంటే అమ్మతో సమానం వాళ్ళకి, అసలు వేరే ముచ్చడు. బిఆర్ నాయుడు ఎంగిలి వెతుకు తింటే ఉంటే చాలా మల్లిగాని ఛానల్. సో అందువల్ల వాడు ఆయనకు వ్యతిరేకంగా రాయాడు, 100% రాయాడు. అయిపోయింది. ఇప్పుడు బనకచెర్లకు జై కొట్టిన మల్లేశ గారు పెట్టుకోవచ్చు మనం. వాడు జై కొట్టడంలో అర్థం ఉన్నది. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికలకు అంటే ఇప్పుడంతా ఊర్లలో ఇంక ఎన్నికలు రావు, ఊర్లలో సర్పంచులు రావు, ఊర్లు బాగుపడవు, సంకనాకి పోయిందా గుర్తా అంటున్నది అంతే. అట్లనే ఉన్నది వాళ్ళ లెక్క, వాళ్ళ వ్యవహార శైలే అట్లున్నది. మరి ఏం చేద్దాం? నేనా అబ్బో బీసీ అంటుండా రాసింది వాళ్ళు బాగా. దుఃఖం వస్తుందే బాపు, ఇంకా ఎన్ని రోజులే ఈ ఎడ్డి బతుకులు, తాత తండ్రుల కానించి భయంగా బతకవర్తిని, దొరలకు దోపిదారులకు బాంచనగిరి చేసుకుంటూ మా తరాన్ని ఎటు కాకుండా చేస్తుంది. రోజులు గడుస్తున్నా కొద్ది జనాలు పెరిగిపోవట్రి. మంది మార్బలం ఉన్న కులాల్లో మంచిగా చదువుకున్నోన్ని నౌకరు రాదాయే, పిడికడు మంది లేని అగ్రవర్ణాలకేమో ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో నౌకర్లు ఎత్తుకోవట్రి. ఒక్క నిమిషం ఇంకేందా, ఒక్కరన్నా నిలదీసి అడిగేటోడు లేకపోయే, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు అంత రిజర్వేషన్లు ఇయ్యరాయే, సాట్ల తౌడు పోసి కుక్కల పొట్లాట పెట్టిస్తున్నారు. ఇంకా ఎంతకాలం హక్కుల కోసం భిక్ష ఎత్తుకుందాం, అగ్రవర్ణాల నాయకుల దగ్గర మోకరిల్లుదాం,
బీసీ బిల్లును కోర్టు కొట్టేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారే, నిషేధిద్దాం. ఇంకేం అగ్ర కులాల షాపుల్లో వస్తువులు కొనడం, వాళ్ళ వ్యాపారాలను బాయ్కాట్ చేద్దాం. నాకు చీము నెత్తురు మసులుతుందే, నీ అవ్వ ఈ బానిస బతుకులు మనకొద్దే, బరిగీసి పోరాడానికి ఊపిరి ఊదుతా, బీసీ ఉద్యమానికి భుజాన ఎత్తుకుంటా. ఎవడాడు ఎత్తుకుంటాడు అని చూపి. తిన్మార్ మల్లన పచేలా ఎవడు ఎత్తుకుంటా చూపి. ఈ రాష్ట్రంలో అగ్రకులాల మోచేతిని లాగిన ఎంగిలి వెతుకుతున్న కుక్క అంటారా తిన్మారు మల్లన్న పచేలు. రేవంత్ రెడ్డి మోచేతిని లాగితే ఆ కాంగ్రెస్ పడిన రెడ్డి నాయకులందరి మోచేతిని లాగి ఎంగిలి మెతుకులు తిని బీఫామ్ తెచ్చుకొని ఈ రోజు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యం మీద, వాళ్ళ ఎంగిలి మెతుకుల మీద వచ్చిన ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తున్న బ్రోకర్ గారు రాయొచ్చా ఈ వార్త? మీరు చెప్పురయ్యా, ఇంతకంటే నేనేం చెప్పలేను. బ్రోకరే కదా బ్రోకర్. మళ్ళీ వాడు సిగ్గు లేకుండా వాస్తవాలను కప్పిపెట్టుకుంటే ఇంకెన్నో రాస్తావురా? జనం అన్ని చూస్తున్నారు. తీన్మారు మళ్ళీ